మనకి పండగ దగ్గరలో ఉంది కదా! అందంగా కనపడాలి, అలాగే మంచిగా గ్లోయిగా కనిపించాలి అనుకుంటాం. సో, కాబట్టి మేకప్ కూడా ఎక్కువ లాంగ్ లాస్టింగ్‌గా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఈ యొక్క రెమెడీ అనేది ట్రై చేసేయాల్సిందే. ఈ యొక్క రెమెడీ ఏంటో చూసే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేసేసి ఫుల్‌గా చూడండి. హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ రాబోతున్న సంక్రాంతి శుభాకాంక్షలు. సో, మనకి సంక్రాంతి దగ్గరలో ఉంది కాబట్టి, ఇప్పుడు మనము చక్కగా అందంగా కనిపించాలనుకుంటాము. అమ్మాయిలు కంపల్సరీగా అనుకుంటాము. ఈ యొక్క రెమెడీ అమ్మాయిలకే కాదు, అబ్బాయిలు కూడా చక్కగా అప్పటికప్పుడు అందంగా కనిపించటానికి, చక్కగా ముఖం అనేది మంచి గ్లోగా ఉండటానికి, తెల్లగా కనపడటానికి ఈ యొక్క రెమెడీ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటది. సో, తప్పకుండా మీరు ట్రై చేయాల్సిందే. ఒకవేళ మీకు స్కిన్ అనేది చాలా డార్క్ అయిపోయింది, చాలా ట్యాన్ ఉంది, అలాగే ఈ చలికాలంలో మేము చాలా నల్లబడిపోయాము, మాకు ఏదైనా ఇన్‌స్టెంట్‌గా అప్పటికప్పుడు మేము తెల్లగా అవ్వాలంటే ఏం రెమెడీ వాడాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు కదా! చాలామంది చూస్తూ ఉంటారు కూడా యూట్యూబ్‌లో. సో, కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా మీరు తప్పకుండా ఈ యొక్క రెమెడీని ట్రై చేయండి. ఈ యొక్క సంక్రాంతికి మీరు కూడా అందంగా కనిపిస్తారు. సో, కాబట్టి మనం అందంగా కనపడటానికి ఈ యొక్క రెమెడీ ఏంటో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే గనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా ఒక రెమెడీ ఏంటో చూసేద్దాం. ముందుగా అయితే గనుక రెమెడీ తయారు చేసుకోవటం కోసం నేను ఒక బౌల్ తీసుకొని ఇందులోకి నేను ఒక 1 స్పూన్ ఆఫ్ పెరుగనేది తీసుకున్నానండి. కర్డ్ తీసుకున్నాను. మనకి పెరుగులో ఏంటి అంటే లాక్టిక్ యాసిడ్ ఉండటం వల్ల చక్కగా మన ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ రిమూవ్ చేసేస్తది. అలాగే డార్క్ స్పాట్స్‌ని కూడా తగ్గిస్తది. అలాగే పోర్స్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు కూడా హ్యాపీగా పెరుగు వాడొచ్చు. మినిమైజ్ చేస్తాయి పోర్స్‌ని కూడా. అండ్ అలాగే నేను కొంచెం పసుపనేది ఒక చిటికెడు పసుపనేవి తీసుకున్నాననమాట. సో, పసుపు వల్ల మనకి లాభాలేంటి అంటే మనకి డార్క్ స్పాట్స్‌ని చక్కగా కనపడకుండా చేస్తాయి, తగ్గుతాయి మాక్సిమం మనకి ఈ పసుపు వాడటం వల్ల. సో, ఏదైనా స్కార్స్ గానీ, గీతలు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మనకి లైటెన్ చేసేస్తదనమాట. సో, ఇందులోకి నేను ఒక హాఫ్ స్పూన్ వరకు తేనె తీసుకున్నాను. తేనె ఏంటి అంటే మనకి మంచిగా స్కిన్‌ని హైడ్రేట్ చేసేస్తది. చాలా ఫ్రెష్ ఫీల్‌లా అనిపిస్తది. మంచిగా గ్లోయిగా కనపడతాము. అండ్ అలాగే ఇది నేచురల్ యాంటీ ఆక్సిడెంట్ లాగా మనకి హెల్ప్ చేస్తది. లైక్ ఏదన్నా మనకి ఏజ్ ఎక్కువ కనపడకుండా ఉండాలన్నా కూడా తేనె అనేది మనం రెగ్యులర్‌గా వాడుతూ ఉండాలి. సో, రెమెడీ అయితే గనక మనకి రెడీ అయిపోయింది. చాలా సింపుల్‌గా, క్విక్‌గా తయారు చేసేసుకోవచ్చు. సో, కాబట్టి ఇది ఏంటి అంటే మీరొక రెగ్యులర్‌గా ఒక 15 డేస్ నైట్ టైమ్ చక్కగా మీరు దీన్ని అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేవి చూస్తారు. సో, ఫస్ట్ టైమ్‌కే మనకి రిజల్ట్స్ ఉంటాయి. ఇంకా మనకి చాలా మందికి ఏంటి అంటే నాలాగా కొంచెం డార్క్ స్పాట్స్ ఉన్నా, డార్క్ సర్కిల్స్ ఉన్నా, పింపుల్స్ ప్రాబ్లమ్ ఉంది అన్నా కూడా మనకి అట్‌లీస్ట్ 15 డేస్ అయినా సరే కంటిన్యూగా మీరు వాడొచ్చు. నైట్ అనే కాదు, జస్ట్ మన నైట్ కొంచెం ఫ్రీగా ఉంటాము. ఆ టైంలో చక్కగా స్కిన్ కేర్ తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో అలా అన్నాను కానీ, మీకెప్పుడు టైం ఉంటే అప్పుడు ఆ టైంలో చక్కగా దీన్ని ఓన్లీ 3 పదార్థాలేనండి. చక్కగా వీటిని ఇలా కలుపుకొని అప్లై చేసేసుకోవచ్చు. అందరి ఇంట్లో ఉంటాయి. చాలా సింపుల్‌గా, క్విక్‌గా తయారు చేసేసుకోవచ్చు. అండ్ రిజల్ట్స్ కూడా అంతే బావుంటాయి. మనకి చక్కగా ట్యాన్ అంతా పెరుగు వాడాం కాబట్టి డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ రిమూవ్ అయిపోయి చక్కగా మనకి కలర్ అనేది మంచిగా కనిపిస్తాము. అలాగే మీరు అప్లై చేసిన తర్వాత మీకు స్కిన్ అనేది చాలా సాఫ్ట్‌గా ఉంటది. చాలా గ్లోయీగా కనపడతాము. అండ్ మనకి చాలా హైడ్రేట్‌గా కూడా ఉంటది మన స్కిన్ అనేది. నేను చక్కగా ఇలా అప్లై చేసేసిన తర్వాత ఇలా నేను ఫింగర్స్‌తోని ఇలా మసాజ్ చేసేస్తూ ఉంటాను సర్క్యులర్ మోషన్‌లో ఇలాగా. ఆహ్, మనకు కూడా చాలా అనిపిస్తది. ఏమన్నా డీప్‌గా ఉన్న పోర్స్‌లో ఏదన్నా మురుకున్నా కూడా పోతది. సో, కాబట్టి ఇలా మీరు ఒక 15 మినిట్స్ వరకు మీరు అప్లై చేసుకున్న తర్వాత చల్లటి వాటర్‌తో మీరు వాష్ చేసుకుంటే గనక నిజంగా మన మొహం మీద ఉన్న ఒక మురికి, జిడ్డు, డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ చక్కగా రిమూవ్ అయిపోయి చూపిస్తున్నానంటే అగారో బ్రాండ్ నుంచి క్యాలస్ రిమూవర్ అనేది చూపిస్తున్నాను. మనకి ఇందులో 3 రోలర్ హెడ్స్ వస్తాయండి. చక్కగా చేంజ్ చేసుకోవచ్చు. వాటర్ ప్రూఫ్‌లా ఉంటది. రీచార్జబుల్ కూడా, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మనకి 1 ఇయర్ వారంటీ ఉంది. ఏంటి అంటే కొన్ని హార్డ్ స్కిన్ గానీ, లేదు అంటే డెడ్ స్కిన్ సెల్స్ అలా ఉంటాయి. మెయిన్‌గా ఇది మనొక పాదాలు
అనేవి పగిలిపోయిన వాళ్ళకి, అక్కడ చాలా హార్డ్ స్కిన్ ఉంటుంది, అక్కడ ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే డెడ్ స్కిన్ సెల్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి కూడా చక్కగా ఆ ప్లేసెస్లో రిమూవ్ చేసుకోవచ్చు. సో ఈ మనకి పాదాలు అనేవి పగిలిపోయి అవి అలాగా చాలా హార్డ్గా అయిపోతుంది అక్కడ స్కిన్. సో ఆ స్కిన్ అంతా చక్కగా రిమూవ్ చేసేసుకోవటానికి ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయండి. మొత్తం 3 రోలర్ హెడ్స్ ఉన్నాయి. మన ఒక స్కిన్ హార్డ్నెస్ని బట్టి వాటిని మనము చూస్ చేసుకోవచ్చు. సో కొంచెం దాని మీద ప్రెషర్ పెట్టి చేయిస్తే ఆ ఒక స్కిన్ అంతా రిమూవ్ అయిపోయి మన స్కిన్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. ఇది చాలా ఈజీ ప్రాసెస్, చాలా బాగుంది. సో కొంచెం ప్రెషర్ ఇస్తే కనుక స్కిన్ అంతా రిమూవ్ అయిపోతుంది. సో మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సార్ కదండి, మనకి కేవలం ఒక 15 నిమిషాలు టైం ఉంటే కనుక చకచకా మనము ఈ యొక్క రెమెడీని రాసేసుకుని చక్కగా తెల్లగా కనిపిస్తూ ఉంటాము. సో కాబట్టి మీరు చక్కగా సంక్రాంతికి రెడీ అయ్యే ముందైనా సరే ఒక 15 మినిట్స్లో అప్పటికప్పుడు మీరు చక్కగా అప్లై చేసుకుంటే చక్కగా మీకు ఫేస్ మీద ఉన్న ఒక ట్యాన్ రిమూవ్ అవుతుంది, జిడ్డు మురికి అన్నీ పోతాయి. అలాగే మనం మంచిగా ఫేస్లో మంచి గ్లో కనబడుతూనే తెల్లగా కనిపిస్తూ ఉంటాం. సో తప్పకుండా ట్రై చేసేయండి. అండ్ అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు. సో ఇంకా కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసేయండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.